హాయ్ అండి. ఇవాళ మనం గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాము. కావాల్సినవి వంకాయలు, లేత వంకాయలు తీసుకోవాలి. బాగా 1 కేజీ వంకాయలు, 4 టమోటాలు, 1 ఎర్రగడ్డ, కొబ్బరి గిన్నె చిన్నది 1, ఎండు కొబ్బరి, 2 పిడికిళ్ళు వేరుశనగ పప్పు, 10-15 ఎండుమిర్చి, కొంచెం మినప్పప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. పోతే ఇవన్నీ అట్లా కట్ చేసి చూపిస్తాను. కూర ఉండేది చూడండి. ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా పోసి వేయించుకున్నాం. ఫస్ట్ వేగుతున్నాను, తీసేస్తున్నాను. నెక్స్ట్ వేసిన పప్పు వేయించుకున్నాము. నూనె లేకుండా వేయించాలి. నూనె వేయకుండా గుత్తపప్పు వేయించాలి. వేగినాయి తీసేస్తాము. తీసేసి ఇప్పుడు పప్పులు మసాలా వేయించుకున్నాము. చల్లారినాక పుట్టు తీసి మిక్సీ పట్టాలి. దీంట్లోనే ఎండుమిరపకాయలు, పచ్చనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు వేస్తాము. తర్వాత 1 గంటి ఆయిల్ చేసినాక కలిపెడదాం. వేస్తున్నాం. వేగినాక తీసేద్దాం. వేగుతున్నాయండి, ఆపేస్తున్నాము. ఇది వంకాయలు టమాటా కోసుకున్నాము. ఈ చల్లారనిచ్చి మిక్సీ పడదాము. చింతపండు నానబెడదాం, నీళ్ళు పోసి కొంచెం నీళ్ళు వేద్దాము. కూరగాయలు కోసుకొని మిక్సీ పట్టే లోపల నానుతుంది చింతపండు. కూరగాయలు కోసుకున్నాం. ముక్కలు కోసాను, ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ వంకాయ కోద్దాం. బాగా లేత వంకాయలు తీసుకోండి, బాగుంటుంది. ఇట్ట వంకాయలు ఇట్ట కోసుకోవాలి. బాగా భలే శుభ్రంగా బాగుండే వంకాయలండి. మీకోసం మళ్ళీ ఇంకో 2 వంకాయలు కోసి చూపిస్తాను. అంతేనండి, కొరవన్నీ వంకాయలు ఇట్లాగే కోసేసుకోవాలి. ఫస్ట్ కొబ్బరి మెత్తగా పొడిగొట్టుకోవాలి. పొడిగొట్టిన తర్వాత వేరుశనగ పప్పు వేసేద్దాము. తర్వాత ఈ మసాలా అంతా వేసేద్దామండి. ఇందులోనే ఉప్పు, కొంచెం వంకాయల సరిపోయేంత ఉప్పు, పసుపు, ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా పొడి కొట్టుకున్నాము. తర్వాత దీంట్లో ఇంకో వస్తువు వేయాలి, చూపిస్తాను. పొడి కొట్టిన తర్వాత ఇప్పుడు పొడి కొట్టేసాం కదా మెత్తగా. నెక్స్ట్ ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కూడా వేసి బాగా మెత్తగా కలిసిపోయేలాగా పొడి కొట్టాలండి. అప్పుడు వంకాయలో పెట్టి కూర వండుకున్నాం. మిక్సీ పట్టేసానండి మసాలా. ఇప్పుడు వంకాయలు బాగా శుభ్రంగా ఇట్లా కట్ చేసుకున్నాం కదా ఇందాక. కట్ చేసుకొని కడిగి శుభ్రంగా ఇట్లా చేద్దాం. పుచ్చులు లేకుండా చూసుకోండి వంకాయల్లో. కడిగేసాను. ఇప్పుడు వంకాయలోకి మసాలా పెడదాం. ఇట్లా తీసుకొని లోపల ఇట్లా గట్టిగా ఇట్లా అనేసేయండి. లోపలికెల్లా బాగా లోపలికల్లా పెట్టేయాలి మసాలా.
పెట్టేసి పక్కన పెట్టుకున్నాం. ఇట్లాగే అన్నిటికీ పెట్టేసేయాలి మసాలా. చూడండి, ఈ గుత్తి వంకాయ కూర చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి. రసం చేసుకోండి, రసం కాంబినేషన్ బాగుంటుంది దీంట్లోకి. అంతేనండి, మిగతా వంకాయలకన్నీ ఇలాగే పట్టించేసేయాలి. అప్పుడు పెనం పెట్టి మళ్ళీ కర్రీ చేద్దాం. దబర వేడెక్కిందండి, ఇంత మాత్రం ఎమ్ముగా ఉండే దబర పెట్టుకోవాలి గుత్తి వంకాయ కూరకి. ఆయిల్ వేస్తున్నాను. గుత్తి వంకాయ కూరకి నూనె ఎక్కువే పడుతుందండి, సరిపోద్ది. అంటే 150 గ్రాములు ఉంటుంది ఆయిల్. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు అవి కొంచెం వేగినాక ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం ఎర్రగా వేయాలి ఉల్లిపాయ. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేయండి. ఇప్పుడు వంకాయలు ఒకసారి మంట పెద్దగా పెట్టుకొని వంకాయలు అన్నీ ఇట్లా వేసేసుకోవాలి. అయితే నేను మొత్తం కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు మూత పెడదాం కాసేపు. కొంచెం సేపు పెద్ద మంట ఉంచి అట్లాగే హైలో ఉంచి మూత పెడదాం ఒక 2 సెకండ్లు. 2 సెకండ్లు అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టి చిన్న వంకాయలన్నీ రివర్స్ చేస్తున్నాను. జాగ్రత్తగా రివర్స్ చేయండి. వంకాయలు విడిపోతే మసాలా బయటకు వచ్చేసి కూర మారిపోతుంది. ఇంకొక 2 సెకండ్లు మూత పెడతాం. హైలోనే ఉంచండి మంట. 2 సెకండ్లు వేసి మూత తీసి ఇంకొకసారి కలిపెడదాం. మసాలా బయటకు వచ్చి మంట తగ్గిస్తాను. చిన్న మంట పెట్టుకొని బాగా ఉడకాలి వంకాయ. కొంచెం మగ్గిపోయింది కదా వంకాయ, కొద్దిగా మగ్గింది కాబట్టి నెక్స్ట్ పైన ఇట్లా టమోటాలు వేసేస్తారు. టమోటా ముక్కలు ముందే టమోటాలు వేయకూడదు, వంకాయ ఉడకదు. కొంచెం వంకాయ ఉడికినాక టమోటాలు వేసుకోవాలి. చిన్న మంట ముందే ఉడకాలండి గుత్తి వంకాయ వంకాయ కూర ఉడికిందాక. మూత పెట్టాలి. ఇంకా కొంచెం మగ్గాలండి, వంకాయ ఉడకలేదు. కొంచెం పెద్ద మంట పెట్టాను. గుత్తి వంకాయ లేట్ అండి ఉడికేలాగా. వంకాయ పెద్ద మంట పెడితే మసాలా మాడిపోద్ది, చిన్న మంట పెడితే తొందరగా వస్తుంది. అందుకని దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా వండుకోవాలి. వంకాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు చింతపండు పోతాము.
చింతపండు కలిపి దీంట్లో పోసి పెట్టాను మసాలా గిన్నెలో. ఇది అంతా హైలో పెడదాము, వేసేద్దామండి. కొంచెం మసాలా నీళ్ళండి, గ్రేవీ వేసేద్దాము. నీళ్ళు పోదాం కొంచెం. మీకు నీళ్ళు ఎక్కువ వద్దనుకుంటే తక్కువే వేసుకోండి, పర్వాలేదు. నేనైతే నీళ్ళు వేసానండి. మిగిలిన మసాలా వేసేసాము, చింతపండు పులుసు కూడా పోసేసాము. చిన్నగా ఇట్లా వేసుకొని జాగ్రత్తగా అనుకోవాలి, వంకాయలు మళ్ళీ ఉడిపోతాయి. ఉప్పు ఇందాక మసాలాలో సరిపోయేంత ఉప్పు వేసాము. ఇప్పుడు కొంచెం మనం పైన ఉప్పు వేసుకోవాలి ఈ గ్రేవీకి. ఇంకా కొంచెం వేస్తే చాలకపోతే మళ్ళీ వేసుకుందాం. సాల్ట్ ఉప్పు వేసేసానండి, సరిపోతుంది. కాస్త ఉంటే సరిపోతుంది కూర. ఉప్పు చాలకపోతే మళ్ళీ చూసుకొని వేసుకుందాం. అయిపోయిందండి, మూతేస్తున్నాను. ఉడికిపోయింది, గ్రేవీ కూడా సరిపోయింది. వంకాయ కూడా బాగా ఉడికిపోయింది. చిన్నగా ఇట్లా కలుపుకోండి నిదానంగా, జాగ్రత్తగా వండుకోవాలి. గుత్తంకాయ అడుగంటేస్తుంది. ఎంత మందపాటి గిన్నె పెట్టినా కూడా అడుగంటేస్తుంది గుత్తంకాయ. ఇప్పుడు ఎంత బాగా వచ్చింది చూడండి. వేడి అన్నం దాకా వేసుకుని తింటే ఎంత బాగుంటుంది చపాతీ. చివరగా మనం కొత్తిమీర వేస్తాము. చివరిగా కొత్తిమీర కొంచెం ఇట్లా ఉంచేసి అంటే అయిపోయిందంటే అన్నం వేసుకున్నాం గిన్నెలో. ఇప్పుడు నా బాబుకి, మా అబ్బాయికి వాళ్ళ ఇష్టం గుత్తంకాయ అంటే, ఆకలి వేస్తుందంటే అన్నం వేసి ఇచ్చేస్తున్నాం. 2 వంకాయలు వేసాను, గ్రేవీ వేసా. మంట ఆపటం మర్చిపోయినా, ఆపేస్తున్నా. ఉప్పు సరిపోయిందేమో చూద్దాం. బాగుందండి, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి.